ఈరోజు ఎల్ఓసి కింద 2,40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 1018 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందించామని, 1385 దరఖాస్తులు రాగా 1018 మందికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని, మిగిలిన 367 మందికి త్వరలోనే మంజూరు చేస్తారని ఆయన పేర్కొన్నారు. 31వసారి సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఎల్ఓసి కింద 2,40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 1018 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందించామని, 1385 దరఖాస్తులు రాగా 1018 మందికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని, మిగిలిన 367 మందికి త్వరలోనే మంజూరు చేస్తారని ఆయన పేర్కొన్నారు. 31వసారి సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 21 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 1385 అప్లికేషన్లు రావటం, అందులో 1018 అప్లికేషన్ల వరకు ఇప్పటికే పూర్తి చేయడం, ఇంకా 365 అప్లికేషన్లు ప్రాసెస్లో ఉండటం, ఇప్పటికి 8,20,00,000 రూపాయలు వివిధ లబ్ధిదారుల అకౌంట్లో చెల్లించడం అన్నీ కూడా జరిగిన విషయాన్ని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పారిశ్రామిక ప్రగతిలో తీసుకుపోతూ ఈరోజు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా ఈ రోజున వివిధ సబ్మిట్ల ద్వారా అగ్రిమెంట్లు చేసుకొని ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో ఇండస్ట్రీలు, అదేవిధంగా డేటా సెంటర్లు, అదేవిధంగా టెక్నాలజీ హబ్బులు, క్వాంటమ్ వ్యాలీలు, నూతన టెక్నాలజీకి నాంది పలుకుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతి పథంలో పరిగెత్తుతుంది అనే దానికి నిదర్శనంగా ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఒక సర్వే చేస్తే భారతదేశంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి నిధులలో ఏ రాష్ట్రానికి ఎంత నిధులు వస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చేసినప్పుడు ఆ భారతదేశానికి వచ్చేటువంటి నిధులలో 26% నిధులు ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే దానికి కారణులు ఇద్దరు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, 2 టెక్నాలజీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వివిధ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే తలపుతో ఆంధ్రప్రదేశ్ని 3 రీజన్లుగా చిత్రీకరిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని అంతటినీ కూడా హార్టికల్ హబ్గా ఏర్పాటు చేస్తూ, ఎక్కడైతే కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలన్నీ కూడా హార్టికల్ హబ్గా చేస్తూ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్రాంతంలో రైతాంగానికి హార్టికల్చర్ పరంగా, పంటల తోటల పరంగా చేసేదానికి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యము, ప్రభుత్వం కలిపి ఈరోజు కొత్త విధానాన్ని, ఇజ్రాయిల్ టెక్నాలజీని తీసుకొచ్చి బిందు సేద్యం ద్వారా కావచ్చు, స్ప్రింక్లర్ సోర్స్ కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, దాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా హబ్గా ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లాని ఈరోజు ఒక క్యారిడార్గా చిత్రీకరిస్తూ పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాని ఒక నూతనమైనటువంటి జిల్లాగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు అన్ని, ఒకవైపున ఆక్వా రంగం, రెండో వైపున పారిశ్రామిక రంగం, మూడో వైపున ఓడరేవులు అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేస్తూ
ఈరోజు నెల్లూరు జిల్లాని ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప జిల్లాగా తీర్చిదిద్దేదానికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈయన చేసేటువంటి అభివృద్ధి, నారా లోకేష్ బాబు గారు చూసే స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారు డైనమికిజం, కేంద్రంలో మోడీ నాయకత్వంలో జరిగేటువంటి ఈ నలుగురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే చూసి ఓర్వలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇదే జీవితాన్ని వాళ్ళు కానీ అనుభవిస్తే ప్రజలు అందరూ కూడా ఈ ఫ్రంట్ ప్రభుత్వం మీదనే అందరూ కూడా అభిమానాన్ని పెంచుకుని రాబోయే కాలంలో కూడా ఫ్రంట్ ప్రభుత్వాన్ని బలపరుస్తారు. ఇది ఒక మంచి ప్రభుత్వంగా ప్రజల యొక్క మన్ననలను కొనియాడుతుంది. రహదారులు మొదలుకొని పంట కాలువల వరకు అన్నింటినీ కూడా ఆధునీకరిస్తున్నారు. ఈరోజు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నారు. డ్యాముల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పంటలన్నీ పండితే గిట్టుబాటు ధరించి రైతులందరి కళ్ళల్లో ఆనందం మనం అందరం కూడా చూస్తున్నాం. యువతకు ఉపాధి కల్పనలో ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు ఇప్పించి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ రూపకల్పనలో కూడా ముందుంది. ఏ ఒక్క సమస్య కూడా లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరిని ఆదుకునేదానికి ఈరోజు సీఎం గారు కుటుంబానికి 25 లక్షల రూపాయల జీవిత బీమా కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. అన్ని రకాలుగా పాఠశాలలు చూస్తే అన్ని అభివృద్ధి చెందుతున్నాయి. మోడల్ కాన్సెప్ట్గా తీసుకొని ఈరోజు అన్నింటినీ కూడా స్కూల్స్ మోడల్ స్కూల్స్గా చేస్తూ మంచి యూనిఫామ్ మొదలుకొని మంచి నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా ఈ రోజున ఎక్కడైతే టీచర్స్ లేరో వాళ్ళందరినీ టీచర్స్ తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చి ఈరోజు రాబోయే కాలానికి అవసరమైనటువంటి కోర్సులు కొత్త కోర్సులను కూడా తీసుకొచ్చి నూతన టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఈరోజు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ పిల్లలకి ఈరోజు విద్యను అభ్యసించేటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మొదటి స్థానానికి వచ్చేటువంటి దిశగా అడుగులేస్తుంది. అదేవిధంగా ఫ్రాన్స్ పరంగా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానంలోనే ఉంది. అదేవిధంగా మ్యాంగో కావచ్చు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా ఎగుమతిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది. అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని గత గవర్నమెంట్ కంటే 2024 కంటే 2024-25 సంవత్సరంలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి 13% గతం కంటే కూడా పెరిగింది అంటే కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు. కాబట్టి వీరి యొక్క పరిపాలన విధి విధానంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏ ఒక్క సమస్య లేక, ఏ సమస్య కూడా ప్రజల దృష్టికి పోయినా కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో ఈరోజు ఆఖరికి దేవుళ్ళను కూడా వదలనటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పోషిస్తుంది. ప్రజలు ఎవరు చేదరించుకుంటున్నారు. ప్రజల దగ్గరికి ఏ ఒక్కరి దగ్గర కూడా మాకు ఈ పరిపాలన బాగుంది, పరిపాలన మాకు న్యాయం జరుగుతుంది అని ప్రజలందరూ కూడా అంటున్నారు. కాబట్టి వాళ్ళు అడిగేటువంటి వాటికి వేటికి కూడా ప్రజల నుంచి స్పందన రాకపోతే, దుర్మార్గంగా దేవుడి సొమ్ము కూడా దోచుకుంటే, దేవుడి ఆస్తులను కూడా కొల్లగొడితే, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 220 దేవాలయాలు గత 5 సంవత్సరాల్లో ధ్వంసం చేస్తే, తిరుమల కొండ మీద మనకు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఎత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏకైక దేవాలయం, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దేవాలయం, కలియుగ దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా కల్తీ చేసి, కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేసి ఆ లడ్లన్నీ కూడా ఈరోజు ప్రజలకి అమ్మితే దేవుడు అపవిత్రతకి లోనవుతుంది. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. సనాతన ధర్మం ప్రకారం నడవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విధి విధానం మీద మైసూరుకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మీద, అదేవిధంగా మిగతా హార్టికల్చర్ ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ సెంటర్ అయినటువంటి మైసూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ నెయ్యిని మీరు వాడొద్దని చెప్పి 2022 సంవత్సరంలో నివేదికలు ఇచ్చిన ఆ నివేదికలను తుంగలో తొక్కి ఆ నివేదికలను పక్కన పెట్టి ఏ కంపెనీ అయితే నెయ్యిని సప్లై చేస్తుందో ఆ కంపెనీ యొక్క నెయ్యిలో కల్తీ ఉంది, కల్తీ నెయ్యిని వాడవద్దని చెప్పినప్పటికీ కూడా ఆనాటి ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం, పాలకుల యొక్క ఆర్థికంగా ఉన్నటువంటి అవసరాలు దృష్ట్యా
ఆ నెయ్యిని వాడితే దాన్ని సిట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా వీళ్ళు కోరిన మీద సిబిఐ డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేట్ చేసి సుప్రీంకోర్టుకి నివేదిక ఇస్తే నెయ్యిలో కొవ్వు పదార్థాలు కాదు, కల్తీ మొత్తం కూడా జరిగింది ఒకటి కాదు, అన్ని రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి కల్తీ జరిగిందని, ఈ కల్తీ కూడా ఒకే రకమైనటువంటి కెమికల్ జరుగుంటే దాన్ని టెస్ట్ లైక్ వస్తుంది. రకరకాల కెమికల్ జరిగినప్పుడు ఆ కెమికల్ ప్రభావాల వల్ల టెస్ట్ లైక్ రాదు. మొత్తం మీద నెయ్యిలో ఉన్నటువంటిది మొత్తం కూడా కల్తీనే తప్ప ఒరిజినల్గా నెయ్యిలో నివేదికలు ఇస్తే ఈరోజు కలియుగ దైవం మీదనే ఈరోజు వాళ్ళు చెవులకు తెలిసినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ కోరుకోవాల్సినటువంటి వ్యక్తులు తగుదనమ్మని రోడ్డు మీదకి వచ్చి గర్వా చేయడం, ఏదో విధంగా పబ్లిక్ని డైవర్ట్ చేయడం, ఈ ఇన్వెస్టిగేషన్ ఆపే విధంగా ప్రేరేపించడం, రోడ్ల మీదకి వచ్చి ప్రజా జీవన వ్యవస్థలో మార్పుల కోసం ధర్నాల రూపంలోనో లేదంటే దోపిడీల రూపంలోనో లేదంటే ఏదో విధంగా అనవసరమైన వ్యక్తుల మీద కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ఈ రాష్ట్ర మంచి ప్రభుత్వం మీద వచ్చినటువంటి నిందలకి ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు తగ్గుకున్నటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా ప్రభుత్వం ఈరోజు శాంతి భద్రతలు కాపాడే దృష్ట్యా ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే రోడ్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా జైల్లో పెట్టుతున్న తరుణంలో మళ్ళా కూడా ఈరోజు ఇప్పటికి కూడా అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. ఈరోజు శాసన మండలి కానీ శాసనసభ కానీ ఈరోజు ఆంధ్ర ప్రజల 4,54,00,000 మంది జనాలకు సంబంధించినటువంటి దేవాలయం. మనకున్నటువంటి శాసనాలు తీసుకున్నటువంటి ఒక దేవాలయంలో అపవిత్రంగా ఈరోజు దేవుడు బొమ్మలను కూడా తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఒక దొంగతనం చేసిన వ్యక్తి దొంగని అరిసి ఈరోజు ప్రభుత్వం మీద నిందల పాలన ఎంతవరకు సమంజసం మనం అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తిరుపతి దేవస్థానం అనేది మనందరికీ కూడా తలమానిగా ఉన్నటువంటి దేవాలయం. ఈరోజు ప్రపంచం అంతా కూడా మన భారతదేశాన్ని, మన కలియుగ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రతిష్టలకు సంబంధించిన ఐటమ్గా ఉంటే దీన్ని ప్రభుత్వం ఎంత గోప్యంగా ఉంచి ఇన్వెస్టిగేషన్ జరిపి ప్రజలకు వాస్తవాలు తెలిసి కోర్టు ద్వారా శిక్షణ పడేటట్టు చేస్తున్న తరుణంలో దీన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు రోడ్డుకి తిరుమల దేవస్థానం ప్రతిష్టనే భంగం కలిగిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలందరూ కూడా ఈ రోజు విమర్శిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈసరించుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని క్షమాపణ చెప్పి ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పి ఆ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి నెయ్యిలో అవినీతి జరిగింది వాస్తవం చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని కూడా ఈరోజు కావాలని తప్పుదారి పట్టిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా ప్రజానికానికి కూడా కావాలని ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ వైసీపీ నాయకులు మీ దృష్టికి తీసుకొచ్చిన వైసీపీ నాయకులు మీ దృష్టిలో పెడితే తిరుమల దేవస్థానం కూడా ఈరోజు మీరు లడ్డూలో జరిగిన కల్తీ మీద మీ సమాధానాలు ఏందని గ్రహించి అందరిని అడిగి వాళ్ళలో బుద్ధి వచ్చేటట్టుగా ప్రవర్తన మారేటట్టుగా మనందరం కూడా చేయాలి. అందుకనే ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కూడా చెప్తున్నాం, ఇక కావల్లో ఈ లడ్డు గురించి కానీ వెంకటేశ్వర స్వామి గురించి కానీ వైసీపీ నాయకులు ఈ తడవ పుట్టు ఏదైనా కార్యక్రమాలు చేస్తే దాని దీటైనటువంటి సమాధానం చెప్పడానికి కూడా కావల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వ్యక్తి పరిస్థితులు తగ్గించే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి హెచ్చరిస్తూ ప్రజలను చైతన్యపరచుకోండి, ప్రజలకి సమస్యలు ఉంటే తెలియజేయండి, అవసరమంటే మా దృష్టికి తీసుకురండి, కావాలని అభివృద్ధి చేసుకున్నామే తప్ప మీరు మీటింగ్లు పెట్టి ఆర్భాటాలు ధర్నాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని ఈ కావలి ప్రశాంతతకు మారుపేరుగా ఉండేటువంటి కావల్లో మీరు లేనిపోని వ్యక్తులను బయట వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత లేనిపోని నిందలేసే విధంగా మీరు ఉపన్యాసాలు ఇచ్చడం జరిగితే దానికి దీనికైనటువంటి సమాధానం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నుంచి ఉంటాయని కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రసన్న కలిగి దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎడలో చేసినటువంటి పాపం ఈరోజు మీ రోజా మీ జోగి రమేష్ గారు చెప్పారు, దేవుడితో పెట్టుకున్నాం లాస్ట్ మన జీవితాలు ఏమవుతున్నాయని మీ వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా అర్థం చేసుకోకుండా కావాలని ప్రజలకు తప్పుదారి పట్టించడం పద్ధతి కాదనే విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీకి తెలియజేస్తూ